ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అదే దళపతి విజయ్ పొలిటికల్ విక్టరీ. ఆ విజయం వెనక ఒక లక్కీ మాస్కాట్ గా అందరూ మాట్లాడుకుంటున్న మన త్రిష. ఒక పక్క విజయ్ టీవీకే పార్టీ ఎలక్షన్స్ లో హిస్టరీ క్రియేట్ చేయడం, సరిగ్గా అదే టైంలో త్రిష బర్త్డే రావడం, ఆమె నేరుగా వెళ్లి విజయ్ని కలిసి కంగ్రెస్ చెప్పడం, ఇవన్నీ చూసి ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది. అసలు సౌత్ ఇండియా సినిమాలో హీరోయిన్స్ వస్తారు పోతారు, ఒక 5-6 ఏళ్ళు టాప్ పొజిషన్లో ఉంటేనే అది పెద్ద రికార్డ్ అని మనం అనుకుంటాం. కానీ ఏకంగా గత 20 సంవత్సరాలకు పైగా ఒకే రేంజ్ క్రేజ్తో నిలబడి ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర రాజకీయాలని, సినిమా ఇండస్ట్రీని ఒకేసారి తన చుట్టూ తిప్పుకుంటున్న ఎవర్ గ్రీన్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మన త్రిష మాత్రమే. మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఆ చిరునవ్వు చూసి ఎంతలా ఫిదా అయ్యామో, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దళపతి విజయ్ పక్కన ఆమెను చూసి ఫ్యాన్స్ అంతే మురిసిపోతున్నారు. ఇన్నేళ్ల పాటు బ్యూటీకి ఒక చిరునామాలాగా ఎందరో అభిమానులకి కలల రాకుమారిగా మారిన ఆమె జర్నీ పైకి చూసేంత స్మూత్గా ఏమీ సాగలేదు. గ్లామర్ ప్రపంచంలో స్టార్డమ్ అనే మాయలో ఆమె చుట్టూ ఎప్పుడూ ఒక వెలుగుంటుంది. కానీ ఆ లైట్ వెనక ఎంత చీకటుందో, ఆ చిరునవ్వు వెనక ఎన్ని కన్నీటి గాథలు దాగున్నాయో బహుశా చాలా మంది తెలీదు. ఈ రోజు విజయ్తో వస్తున్న రూమర్స్ చూసి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె పడిన కష్టం అంత ఇంత కాదు. ఒక సాధారణ చెన్నై బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఒక మామూలు అమ్మాయి అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది? ఆ ప్రయాణంలో తన సొంత వాళ్ళే దూరమైనప్పుడు ఆమె ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి? కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసిన కాంట్రవర్సీస్, పేర్ల దాకా వచ్చి ఆగిపోయిన పెళ్లి, గుండె పగిలేలా చేసిన బ్రేకప్స్, ఇవన్నీ దాటుకొని ఈ రోజు దళపతి విజయ్తో విడాకుల దాకా వెళ్తున్న రూమర్స్కి కేంద్ర బిందువుగా ఆమె మారడం వరకు ఆమె జీవితం వింటుంటే ఏ డైరెక్టర్ రాసిన సినిమా స్టోరీలా కనిపిస్తుంది. ఒక ఫెయిరీ టేల్ లాగా మొదలైన ఆమె జీవితంలో ఇన్ని మలుపులా అని ఆశ్చర్యం వేస్తుంది. అందుకే ఈ రోజు కేవలం ఆ వైరల్ అవుతున్న ట్రెండ్ గురించి మాత్రమే కాదు, ఆ గ్లామర్ తార వెనక ఉన్న అసలైన త్రిష కథని, అన్ని తట్టుకుని నిలబడ్డ ఒక త్రిష ప్రయాణం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎంతో ఆసక్తికరమైన ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు ఒక ప్రశ్న, మీ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఉన్న హీరోయిన్లలో మీరు ఇష్టపడే మీ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం ఒక వ్యక్తి సక్సెస్ గురించి మాట్లాడుకునే ముందు అసలు వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలి. మే 4, 1983 మద్రాస్ అనబడే ఇప్పటి చెన్నై నగరంలో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో త్రిష కృష్ణన్ జన్మించింది. ఆమె తండ్రి కృష్ణన్ అయ్యర్ది కేరళలోని పక్కా ట్రెడిషనల్ ఊరైన పాలక్కాడ్. ఆయన ఒక హోటల్ మేనేజర్గా పనిచేసేవారు. అప్పట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉండే రెగ్యులర్ లైఫ్ స్టైల్ వాళ్ళది. ఇక తల్లి ఉమా అయ్యర్ ఒక హోమ్ మేకర్. బయట ప్రపంచానికి వీళ్ళది చాలా సాధారణమైన కుటుంబాలని కనిపించిన ఆ ఇంట్లో, ముఖ్యంగా ఆ తల్లి మనసులో ఒక పెద్ద తుఫానే దాగుంది. ఆ తుఫానే త్రిష భవిష్యత్తుకే పునాది వేసిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. త్రిష పుట్టుక గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆమె తల్లి ఉమా అయ్యర్ గతం గురించి మాట్లాడుకుని తీరాలి. ఎందుకంటే త్రిష లైఫ్లో జరిగిన ప్రతి మలుపు వెనక ఆమె తల్లి తీసుకున్న నిర్ణయాలే ఉన్నాయి. ఉమా గారికి చిన్నప్పటి నుంచే సినిమాల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. తను కూడా స్క్రీన్ మీద కనిపించాలని, బ్యూటీ పెగెంట్స్లో పాల్గొని కిరీటాలు గెలుచుకోవాలని ఎన్నో కలలుగన్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ చాలా కన్జర్వేటివ్. ఓ ఆడపిల్ల సినిమాల గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి భయం పట్టుకుంది. ఎక్కడ తనకిష్టమైన దారిలో వెళ్లిపోయి ఎవరినైనా ప్రేమించి పారిపోతుందో అని భయపడి ఉమాగారికి కేవలం 16 ఏళ్లకే పెళ్లి చేసేశారు. దాంతో ఆ చిన్న వయసులో తనకేమీ తెలియకముందే ఆమె కన్న డ్రీమ్స్ అన్ని ఆ 4 గోళ్ల మధ్య ఆగిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆమె లోపల ఆ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ ఒక పెద్ద గాయంలో ఉండిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉమా కృష్ణన్ దంపతులకి మే 4, 1983 త్రిష జన్మించింది. ఒక ఆడపిల్ల పుట్టిందని తండ్రి కృష్ణన్ గారు ఎంతో సంతోషపడితే, తల్లి ఉమాగారి కళల్లో మాత్రం తన రేపటి భవిష్యత్ కనిపించింది. సమాజం కట్టడి వల్ల తనకు దక్కని అవకాశాలు, తను సాధించలేకపోయిన సినిమా కళలన్నీ తన కూతురు ద్వారా నెరవేర్చుకోవాలని ఆ తల్లి అప్పుడే డిసైడ్ అయిపోయింది. దాంతో త్రిషకి ఊహ తెలిసే నాటికే ఆమె మనసులో గ్లామర్ ప్రపంచం గురించి, మోడలింగ్ గురించి ఆలోచనలు నింపేశారు. ఒక సాధారణ ఇంట్లో పుట్టిన పిల్లలు డాక్టర్ అనో ఇంజనీర్ అనో కలల కంటే త్రిష మాత్రం తన తల్లి కన్న కలలకి ప్రాణం పోయడానికి సిద్ధమైంది. త్రిషకి ఒక చెల్లి కూడా ఉంది. కానీ ఉమాగారి ఫోకస్ అంతా త్రిష మీదే ఉండేది. ఇక ఇంకోవైపు చిన్నప్పుడు చదువుల మీద ఎంతో ఆసక్తి ఉన్న త్రిషకి వేరే ఆశలుండేవి. నిజానికి ఆమె ఒక క్రిమినల్ సైకాలజిస్ట్ అవ్వాలి అనుకుంది అని ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ తన తల్లి ఉమాగారికి మాత్రం తన కూతుర్ని ఒక పెద్ద స్టార్గా చూడాలి అన్నది ఒకే ఒక్క డ్రీమ్. తనకు దక్కని ఆ అవకాశం తన కూతురికి దక్కాలని త్రిష 10వ తరగతి పూర్తి చేయగానే ఆమెను మోడలింగ్ వైపు అడుగులు వేయించారు.
త్రిష కూడా తన కన్న తల్లి ఆశను కాదనలేక తనకంటూ ఉన్న పర్సనల్ గోల్స్ను పక్కన పెట్టి తన తల్లి కన్న కలని తన సొంత కలగా మార్చుకుంది. అలా తల్లి కోరిక మేరకు తన జర్నీ మొదలుపెట్టిన త్రిష తీసుకున్న ఫస్ట్ స్టెప్ చిన్న చిన్న ప్రింట్ యాడ్స్ మరియు జ్యువెలరీ యాడ్స్లో నటించడం. అప్పట్లో కెమెరా ముందుకు వెళ్లడం అంటే అంత సులువైన విషయం కాదు. పైగా తండ్రి కృష్ణ గారికి ఇదంతా ఏమాత్రం ఇష్టం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్, అలాగే సమాజంలో నటీమణులపై ఉండే నెగిటివ్ అభిప్రాయాల వల్ల ఆయనకి ఎంతో భయం ఉండేది. దీనివల్ల ఇంట్లో రోజు గొడవలు జరుగుతుండేవి. ఒక పక్క తండ్రి ఆందోళన, ఇంకో పక్క తల్లి ఆశయం. ఇలాంటి విపరీతమైన ప్రెజర్ మధ్య త్రిష తన ప్రయాణం కొనసాగించింది. ఇవన్నీ దాటుకుంటూ ఉమా గారు తన కూతురుని ఎప్పుడూ వెనకుండి నడిపించారు. ఇక సినిమాల్లో అవకాశాలు అంత సులువుగా రావని, బ్యూటీ పెజెంట్స్లో గెలిస్తే ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్స్ మరియు డైరెక్టర్స్ దృష్టిలో పడొచ్చని ఉమా గారు ఒక పక్కా ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లో భాగంగానే ఒక స్పాన్సర్ సహాయంతో త్రిషని ఆ పోటీలోకి పంపించారు. అలా 1999లో త్రిష మిస్ సలీం టైటిల్ గెలుచుకుంది. ఆ క్షణం ఆమె తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో మనం ఊహించుకోవచ్చు. ఆ వెంటనే మిస్ చెన్నైగా కూడా కిరీటం దక్కించుకుంది. ఇక్కడే ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తన తల్లి కన్న కళ ఆ మిస్ చెన్నై వేదిక మీద నిజం అవడం మొదలైంది. తన కూతురు రేపు ఒక పెద్ద స్టార్ అవుతుంది అన్న నమ్మకం ఉమాగారిలో మరింత గట్టిపడింది. మిస్ చెన్నై కిరీటం గెలిచిన తర్వాత త్రిష జీవితం రాత్రికి రాత్రి మారిపోలేదు. ఆ కిరీటం ఆమెకి దారి చూపించింది, కానీ గమ్యాన్ని మాత్రం వెంటనే చేర్చలేదు. ఇక 1999లో వచ్చిన జోడీ సినిమాలో ఆమె మొట్టమొదటిసారి స్క్రీన్ మీద కనిపించింది. అది హీరోయిన్ క్యారెక్టర్ కాదు, కనీసం సెకండ్ హీరోయిన్ కూడా కాదు. నటి సిమ్రన్ పక్కన నిల్చునే ఒక చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్ అది. ఆ చిన్న రోల్తో ఆగిపోకుండా తన ప్రయత్నాలు మరింత పెంచింది. నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవాలని 2001లో ఏకంగా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఆ పోటీల్లో ఆమె కిరీటం గెలవకపోయినా ఆమెకు రావాల్సిన ఎక్స్పోజర్ మాత్రం బాగానే వచ్చింది. ఆ గుర్తింపే ఆమెను ముంబై దాకా తీసుకెళ్లింది. అప్పట్లో మనందరికీ బాగా గుర్తున్న పాప్ సింగర్ పాల్గొని పాఠక్ పాడిన మేరీ చున్నారు ఉదుద్ జాయే అనే మ్యూజిక్ వీడియోలో ఆయేషియా టకియాకి స్నేహితురాలుగా నటించింది. ఇలా ఒక పక్క పాప్ ఆల్బమ్స్, ఇంకో పక్క చిన్న చిన్న అవకాశాలతో ఆమె కెరీర్ మెల్లగా ఊపందుకుంటున్న సమయం అది. కానీ బయట ప్రపంచానికి ఆమె సక్సెస్ కనిపిస్తున్నా ఇంట్లో మాత్రం ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చిన్న చిన్న అవకాశాలు వదులుకోకూడదని తల్లి ఉమా గారు ఫోర్స్ చేస్తుంటే తండ్రి కృష్ణ గారు మాత్రం ఆ వాతావరణం చూసి తట్టుకోలేకపోయారు. సినిమా ఫీల్డ్లో ఉండే కాస్టింగ్ కోచ్, ఆడవాళ్ళను సమాజం చూసే విధానం ఆయన్ని తీవ్రమైన ఆందోళనకు గురిచేశాయి. రోజు ఇంట్లో ఈ విషయాల మీద పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. ఒక దశలో ఆ గొడవలు భరించలేక తండ్రి కృష్ణన్ గారు త్రిష చెల్లిని తీసుకుని ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఇక సగం కుటుంబం దూరమయ్యాక త్రిష మీద విపరీతమైన ప్రెజర్ పెరిగింది. ఇప్పుడు తను ఖచ్చితంగా గెలిచి తీరాలి, తన తల్లి నమ్మకాన్ని నిలబెట్టాలి. అలాంటప్పుడే ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ గారు ఆమెను చూసి 2002లో లెసా లెసా సినిమా కోసం హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అది త్రిషకి దక్కిన మొట్టమొదటి లీడ్ రోల్. కానీ సినిమా ఫీల్డ్లో ఏది మనం అనుకున్నట్టు జరగదు కదా. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా షూటింగ్ ఎందుకో డిలే అయిపోయింది. ఒక న్యూ కమ్మర్కి తన మొదటి సినిమా ఆగిపోతే వచ్చే ఫ్రస్ట్రేషన్ అంత ఇంత కాదు. కానీ డెస్టినీ ఆమె కోసం ఇంకో పెద్ద అవకాశాన్ని దాచిపెట్టింది. లెసా లెసా ఆగిపోయిన టైంలోనే డైరెక్టర్ అమీర్ గారు సూర్య హీరోగా తీస్తున్న మౌనం పేసి అదే సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. అలా 2002లో సూర్య పక్కన మెయిన్ హీరోయిన్గా త్రిష అఫీషియల్గా తన డెబ్యూట్ ఇచ్చింది. ఆ సినిమాతో త్రిష సినీ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మౌనం పేసి అదే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయితే ఇచ్చింది, కానీ ఒక రేంజ్కు వెళ్లాలంటే ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ పడాలి. అప్పుడే ఆమెకు అసలైన బ్రేక్ ఇచ్చే ఆ క్షణం రానే వచ్చింది. 2003లో డైరెక్టర్ హరి తెరకెక్కించిన సామి సినిమాలో విక్రమ్కి జోడీగా ఆమెకు అవకాశం వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సెన్సేషన్ అంత ఇంత కాదు. అప్పటి వరకు కేవలం ఒక క్యూట్ అమ్మాయిలా కనిపించిన త్రిష ఈ సినిమాతో ఒక పక్కా కమర్షియల్ హీరోయిన్గా మారిపోయింది. స్క్రీన్ మీద ఆమె అపిరెన్స్ కి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. సామి సక్సెస్ తో అప్పటి వరకు ఆగిపోయి ఉన్న లెసా లెసా సినిమా కూడా రిలీజ్ అయింది. ఇలా వరుసగా హిట్స్ పడడంతో కోలీవుడ్ లో ఆమె పేరు మారు మోగిపోయింది. అప్పటి వరకు అవకాశాల కోసం ఎదురు చూసిన త్రిష ఇంటి ముందు ఇప్పుడు డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ క్యూ కట్టడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే హీరో తరుణ్ గారితో కలిసి నువ్వు నాకు నచ్చావు మూవీలో హీరోయిన్ గా అవకాశం రావడంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. కానీ ఆమె అసలైన సత్తా, స్టార్డమ్ మన తెలుగు వాళ్ళకి చూపించడానికి, సౌత్ ఇండియా మొత్తం ఆమె పేరు జపించడానికి ఇంకొక అడుగు పడాల్సి ఉంది. ఆ అడుగే మన ఎంఎస్ రాజుగారి ప్రొడక్షన్లో వచ్చిన వర్షం సినిమా. 2004లో ప్రభాస్తో కలిసి నటించిన ఈ సినిమా టాలీవుడ్లో ఆమె రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆ సినిమాలో శైలజ క్యారెక్టర్లో ఆమెను చూసి మన తెలుగు ఆడియన్స్ పిచ్చెక్కిపోయారని చెప్పాలి. ముఖ్యంగా ఆ వాన పాటల్లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఇన్నోసెంట్ లుక్స్ చూసి కుర్రకారు మొత్తం ఆమెకు ఫిదా అయిపోయారు. వర్షం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో మనందరికీ తెలుసు. ఆ ఒక్క సక్సెస్తో రాత్రికి రాత్రే త్రిష ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయింది. తన తల్లి ఉమా గారు ఏ రోజైతే తన కూతురు
ఒక ఉన్నత స్థాయిలో నిలబడాలి అని కలలు కన్నారో ఆ కలలన్నీ ఈ సినిమాతో నిజమైపోయాయి. ఇన్నాళ్ళు వాళ్ళు పడ్డ కష్టానికి, అనుభవించిన మానసిక వేదనకి వర్షం సినిమా ఒక గొప్ప బహుమతిలా దొరికింది. ఈ సినిమా ఆమెను ఇండస్ట్రీలో ఒక టాప్ టైర్ నటిగా సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఆ తర్వాత త్రిష వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఆమె చేతిలో వరుసగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చి పడ్డాయి. కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా తనలోని యాక్టింగ్ స్కిల్స్ని బయటపెట్టే అవకాశాలు ఆమెకొచ్చాయి. ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటన్న సినిమాలో సిరి క్యారెక్టర్లో ఆమె పర్ఫార్మెన్స్ చూసి విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఆ వెంటనే మహేష్ బాబుతో అతడు సినిమాలో పూరీగా ఆమె చేసిన అల్లరి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఇప్పటికే మనకి ఎంతో ఫేవరెట్. ఆ డైలాగ్స్, ఆ కామెడీ టైమింగ్తో మన ఇంట్లో అమ్మాయిలా మారిపోయింది. అలాగే పౌర్ణమి సినిమాలో ఆమె చేసిన డ్యాన్స్, అందులో చూపించిన ఎమోషనల్ డెప్త్ ఆమె రేంజ్ని మరింత పెంచాయి. ఇక వెంకటేష్ గారితో ఆడవారి మాటలకు అర్థాలు వేర్లు సినిమాలో ఆమె మెచ్యూరిటీ ఉన్న పాత్ర, ఇంకా కృష్ణ, కింగ్ లాంటి పక్కా మాస్ సినిమాలో ఇలా ఒకదాని తర్వాత ఒకటి సూపర్ హిట్స్ కొడుతూ ఇండస్ట్రీని వెళ్ళింది. ఇలా అటు తమిళ్ ఇటు తెలుగు ఇండస్ట్రీలను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ ఏళ్ల తరబడి ఒకే క్రేజ్తో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. రోజుకో కొత్త హీరోయిన్ పుట్టుకొచ్చే ఈ గ్లామర్ ఫీల్డ్లో త్రిష మాత్రం తన స్థానాన్ని ఎవరో టచ్ చేయలేని విధంగా క్రియేట్ చేసుకుంది. అగ్ర హీరోలందరి సరసన నటించి ఏకంగా 76కు పైగా సినిమాలతో సౌత్ ఇండియాలోనే అద్భుతమైన ఫిల్మోగ్రఫీని సొంతం చేసుకుంది. ఒకప్పుడు జోడీ సినిమాలో ఎక్కడో మూల నిలబడిన ఒక చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్ దగ్గర మొదలైన ఒక సాధారణ అమ్మాయి ప్రయాణం ఒక స్టార్ హీరో పక్కన త్రిష ఉంటేనే సినిమాకు బిజినెస్ అవుతుంది అనే స్థాయికి చేరుకుంది. స్క్రీన్ మీద ఆమె కనిపిస్తే చాలు ఆడియన్స్కి ఒక రకమైన మ్యాజిక్ ఫీల్ అయ్యేలా చేసింది. ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ఆమె కెరీర్ ఎంత స్పీడ్గా వెళ్ళిందో ఆమె పర్సనల్ లైఫ్లో కూడా అంతే స్పీడ్గా ఊహించని తుఫాన్లు వచ్చాయి. ఒక మనిషి కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్ సక్సెస్ కన్నా వాళ్ళ పర్సనల్ లైఫ్ మీదనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్లో ఉన్న ఒక హీరోయిన్ జీవితం అంటే మీడియాకి, జనాలకి ఒక ఓపెన్ బుక్ లాంటిది. త్రిష ఇండస్ట్రీలో ఒక రేంజ్కి వెళ్ళాక ఆమె చుట్టూ అల్లుకున్న కాంట్రవర్సీస్ అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా తోటి కోస్టార్స్తో ఆమె పేరును ముడిపెడుతూ మీడియా చేసిన హంగామా ఆమె పర్సనల్ లైఫ్లో ఒక పెద్ద భూకంపమే సృష్టించింది. ఇందులో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి. వర్షం సినిమా టైంలో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. స్క్రీన్ మీద వాళ్ళ కెమిస్ట్రీ చూసి జనాలు ఎంతలా కనెక్ట్ అయ్యారో ఆఫ్ స్క్రీన్లో కూడా వాళ్ళిద్దరూ అంతే క్లోజ్గా ఉండేవారు. ఆ స్నేహం కాస్త పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు చేసే సమయానికి ఒక అందమైన రొమాన్స్గా మారిందని అప్పట్లో ఇండస్ట్రీ కోడే కూసింది. ఇద్దరూ ఒకరినొకరు ఎంతగానో అర్థం చేసుకున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇవన్నీ రూమర్స్గానే మొదలై అలానే వెళ్ళిపోయాయి. వీటిలో వాస్తవం ఎంత అనేది అఫీషియల్గా త్రిష కానీ ప్రభాస్ గారు కానీ కన్ఫర్మ్ చేయలేదు. ఇక త్రిష విజయ్ కాంబినేషన్లో మన తెలుగులో పెద్ద హిట్ అయిన ఒక్కడో సినిమాకి రీమేక్గా 2004లో గిల్లీ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా షూటింగ్ టైంలో వీళ్ళిద్దరి మధ్య విపరీతమైన చనువు పెరిగిందని మీడియాలో వార్తలు కుప్పమన్నాయి. ఆ వార్తలు ఎంత దాకా వెళ్ళాయంటే 2008లో త్రిష పుట్టినరోజుకి విజయ్ ఒక పెద్ద లావిష్ బర్త్డే పార్టీని హోస్ట్ చేసి ఆమెకు ఒక ఖరీదైన డైమండ్ రింగ్ను కూడా గిఫ్ట్గా ఇచ్చాడని విపరీతమైన స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఇది కేవలం ఒక గాసిప్ లాగా ఆగిపోలేదు. విజయ్ మ్యారీడ్ లైఫ్లో ఇది పెద్ద చిచ్చు పెట్టింది. ఆయన భార్యతో విపరీతమైన గొడవలు జరిగాయని, విజయ్ ఫ్యామిలీ మొత్తం ఒక పెద్ద ఎమోషనల్ టర్మోయిల్ని ఫేస్ చేసిందని అంటారు. ఈ రూమర్స్, ఈ గొడవల వల్లే ప్రభాస్కి త్రిషకి మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వచ్చి చివరికి 2008లో ఆ బంధం పూర్తిగా ముక్కలైపోయిందని కూడా రూమర్స్ ఉన్నాయి. ఇక ఈ బాధ నుంచి బయటపడే లోపే ఆమె చుట్టూ మరెన్నో గాసిప్స్ అల్లుకున్నాయి. మహేష్ బాబుతో అతడు, సైనికుడు సినిమాలు చేస్తున్న టైంలో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటున్నారని రూమర్స్ క్రియేట్ చేశారు. అలాగే తమిళ యాక్టర్ సింబుతో కూడా ఆమె కొన్నాళ్ళు రిలేషన్లో ఉందని, కానీ అది చాలా షార్ట్ లివ్డ్ అని రకరకాల వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె లైఫ్లోకి యాక్టర్ రానా దగ్గుబాటొచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇండస్ట్రీలో దాదాపు అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇద్దరూ చాలా సీరియస్గానే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ ఇక్కడే త్రిష జీవితంలో ఎవరూ ఊహించని ఒక చీకటి అధ్యాయం మొదలైంది. అదే కాలీవుడ్ని కుదిపేసిన సుచి లీక్స్ పేరుతో బయటకు వచ్చిన ప్రైవేట్ ఫొటోస్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించాయో మనందరికీ గుర్తే. అందులో రానా, త్రిష ఎంతో ప్రైవేట్గా ఉన్న ఫోటోలు లీక్ అవ్వడం ఆమె పర్సనల్ లైఫ్ని రోడ్డు మీద పడేసింది. ఆ సంఘటన తర్వాత కొన్ని రోజులకి రానా, త్రిష ఇద్దరు విడిపోయారు. వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారో స్పష్టమైన కారణాలు బయట పెట్టకపోయినా ఆ టైంలో వచ్చిన ప్రకంపనల ప్రభావం అంత ఇంత కాదు. ఆ గాయం మానకముందే హీరో ధనుష్తో ఆమెకున్న క్లోజ్ బాండ్ ఇంకో పెద్ద తుఫాన్ తెచ్చిపెట్టింది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక వెకేషన్ ఫోటో బయటకొచ్చి విపరీతంగా వైరల్ అయింది. అది ఎంత దూరం వెళ్ళిందంటే ధనుష్ భార్య అనగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య ఈ ఫోటో చూసి విడాకులు తీసుకోవడానికి సిద్ధపడింది అని వార్తలొచ్చాయి. చివరికి స్వయంగా రజనీకాంత్ గారే రంగంలోకి దిగి కూతురు, అల్లుడికి సర్ది చెప్పి ఆ విడాకులను ఆపాల్సి వచ్చిందని అప్పట్లో మీడియా కోడే కూసింది. ఒక స్టార్ కుటుంబంలో ఇంత పెద్ద గొడవ జరగడానికి తన కారణం చేయడం త్రిషకి ఊపిరి ఆడకుండా చేసింది. ఇన్ని కాంట్రవర్సీల తర్వాత ఆమెకు ఒక ప్రశాంతమైన జీవితం కావాలనిపించింది. సరిగ్గా అప్పుడే 2015లో
చెన్నైకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ మరియు ప్రొడ్యూసర్ అయిన వరుణ్ మనియన్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి జనవరి 23, 2015న చాలా గ్రాండ్గా వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇన్ని కష్టాల తర్వాత త్రిష లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇక సంతోషంగా ఉంటుంది అని ఆమె ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ సంతోషం కనీసం కొన్ని నెలలకు నిలవలేదు. అదే ఏడాది మే నెలలో, అంటే కేవలం 4 నెలలకే ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందని స్వయంగా ప్రకటించింది. దీనికి కారణం వరుణ్ ఫ్యామిలీ వాళ్ళు త్రిష పాస్ట్ గురించి, ఆమెకి ఇంతకు ముందు ఉన్న రిలేషన్స్ గురించి జడ్జ్ చేయడమే అని గట్టిగా వినిపించింది. అలాగే ఎంగేజ్మెంట్కి వచ్చిన ధనుష్కి వరుణ్కి మధ్య జరిగిన ఒక పెద్ద గొడవ కూడా ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణం అని రూమర్స్ వచ్చాయి. పెళ్లి పీటల దాకా వెళ్లిన ఒక బంధం ఇలా మొక్కలైపోవడంతో మళ్లీ తన పాత జీవితాన్ని వేలెత్తి చూపించారు. ఇవే కాకుండా రీసెంట్గా జరిగిన మన్సూర్ అలీ ఖాన్ ఇష్యూ గురించే ముందుగా మనం మాట్లాడుకోవాలి. ఆయన ఒక సీనియర్ యాక్టర్ అయ్యుండి మీడియా ముందు త్రిష గురించి చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు. గతంలో హీరోయిన్స్తో రేప్ సీన్స్ ఎలా చేసేవాడో చెప్తూ త్రిషతో కూడా అలాంటి ఛాన్స్ వస్తుందని ఆశపడ్డాను అంటూ చాలా చీప్గా మాట్లాడాడు. ఒక స్టార్ హోదాలో ఉన్న దేశమంతా తెలిసిన ఒక నటి గురించి అంత దారుణంగా పబ్లిక్గా మాట్లాడడం చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే సోషల్ మీడియాలో త్రిష అతనికి గట్టి కౌంటర్ ఇచ్చింది. సౌత్ ఇండియా మొత్తం ఆమె కండగా నిలబడింది. ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద స్టార్లు, డైరెక్టర్లు అందరూ త్రిషకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. చివరికి ఆ యాక్టర్ తన తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ గాయం నుంచి కోలుకోకముందే ఇంకొక పెద్ద కాంట్రవర్సీ త్రిష పేరు మీద పేలింది. ఈసారి సినిమా ఫీల్డ్ నుంచి కాదు, ఏకంగా రాజకీయాల నుంచి ఒక బురద జల్లే ప్రయత్నం జరిగింది. తమిళనాడుకు చెందిన మాజీ ఏఐఏడిఎంకే లీడర్ ఏవి రాజు అనే ఒక వ్యక్తి మీడియా ముందుకొచ్చి అత్యంత సంచలనమైన ఆరోపణలు చేశాడు. 2016లో తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో ఒక రిసార్ట్లో క్యాంప్ పెట్టారు. ఆ టైంలో జి వెంకటాచలం అనే ఒక ఎమ్మెల్యే తనకు రాత్రికి ఒక హీరోయిన్ కావాలని డిమాండ్ చేశాడని, అప్పుడు త్రిషను అక్కడికి రప్పించడానికి ఏకంగా 25 లక్షలు ఇచ్చారని ఒక స్టేట్మెంట్ని చాలా క్యాజువల్గా బయటపెట్టాడు. ఈ ఆరోపణలు విన్న త్రిష ఈసారి కేవలం మాటలకే పరిమితం కాలేదు. తన గౌరవం మీద, తన క్యారెక్టర్ మీద ఎవరైనా ఇలాంటి అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని డిసైడ్ అయింది. వెంటనే తన లాయర్స్ ద్వారా రంగంలోకి దిగింది. ఏవి రాజు మీద అత్యంత కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటానని, కోర్టులో లాగి నిలబెడతానని చాలా స్ట్రాంగ్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. తన పేరు వాడుకొని చీప్ పబ్లిసిటీ తెచ్చుకోవాలని చూస్తే వాళ్ళంతా చూస్తానని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. ఇక చివరిగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం గత 2-3 ఏళ్లుగా కాలీవుడ్ని అలాగే సోషల్ మీడియాని కుదిపేస్తున్న లేటెస్ట్ రూమర్స్ గురించి. దళపతి విజయ్, త్రిష కాంబినేషన్ అనగానే అప్పట్లో వచ్చిన గిల్లీ సినిమా మనకు గుర్తొస్తుంది. వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ పేరుకి ఒక రేంజ్లో ఫ్యాన్ బేస్ ఉంది. కానీ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత 2023లో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వచ్చిన లియో సినిమాతో వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి నటించారు. ఆ తర్వాత ద గోడ్ సినిమాలో కూడా త్రిష ఒక స్పెషల్ సాంగ్లు కనిపించింది. ఈ సినిమాల షూటింగ్స్ టైం నుంచే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆఫ్ స్క్రీన్ బాండింగ్ గురించి మీడియాలో ఎక్కడా లేని వార్తలు రావడం మొదలయ్యాయి. ఈ రూమర్స్ నెమ్మదిగా ఎంత దాకా వెళ్ళాయంటే దళపతి విజయ్ తన భార్య సంగీతకు డైవర్స్ ఇవ్వబోతున్నాడని, ఆ విడాకుల వెనక త్రిషతో ఆయనకున్న రిలేషనే కారణమని నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఇద్దరూ కలిసి ఒకే కారులో ఈవెంట్స్కి వెళ్లడం, పెళ్లిళ్లకు అటెండ్ అవ్వడం చూసి ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వీటన్నిటి మీద అటు విజయ్ గాని ఇటు త్రిష గాని ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా స్పందించలేదు. ఒకరినొకరు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్తూ తమ పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో డిస్కస్ చేయకుండా చాలా ప్రొఫెషనల్లీ ఆ రూమర్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. కానీ రీసెంట్గా మే 2026లో జరిగిన ఒక సంఘటన ఈ గాసిప్ని మళ్ళీ పీక్స్కి తీసుకెళ్లింది. మే 4వ తేదీన త్రిష తన 43వ పుట్టినరోజు జరుపుకుంది. సరిగ్గా అదే రోజు దళపతి విజయ్ స్థాపించిన పొలిటికల్ పార్టీ టీవీకే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక హిస్టారికల్ విక్టరీ సాధించింది. ఆ రోజు ఉదయం త్రిష బర్త్డే సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆ తర్వాత మధ్యాహ్నం చెన్నైలోని విజయ్ ఇంటికి వెళ్లి ఆయనకు కంగ్రెస్ చెప్పిన వీడియో బయటికి రావడంతో ఇంటర్నెట్ మొత్తం ఒకటే హాట్ టాపిక్ అయిపోయింది. ప్రొడ్యూసర్ చార్మి కౌర్ లాంటి వాళ్ళు కూడా త్రిషకు బర్త్డే విషెస్ చెప్తూ ఆమెను విజయ్ పొలిటికల్ సక్సెస్కి లక్కీ మాస్కోట్ అంటూ పోస్ట్ చేశారు. దీనిని ఫ్యాన్స్ అంతా ఒక డబుల్ సెలబ్రేషన్ అని, విజయ్కి త్రిష ఒక లక్కీ చార్మ్ అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఒక పక్క విజయ్ భార్యతో విడాకుల మ్యాటర్, ఇంకో పక్క త్రిషతో రిలేషన్ అని ఇన్ని ఆర్టికల్స్ వస్తున్నా సరే వాళ్ళిద్దరూ ఎలాంటి డ్రామాలకి తావివ్వకుండా సైలెంట్గా ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది. నిజాలు ఏంటి అన్నది పక్కన పెడితే ఈ రూమర్స్ మాత్రం సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ టాక్డ్ అబౌట్ టాపిక్గా మారిపోయాయని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇన్ని తుఫాన్లు, ఇన్ని కాంట్రవర్సీస్ దాటుకుని వచ్చాక ఎవరైనా సరే అలిసిపోయి పక్కకు తప్పుకుంటారు. కానీ త్రిష స్టైలే వేరు. ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండి తన చుట్టూ ఇన్ని గొడవలు జరుగుతున్నా ఆమె ఎప్పుడూ తన వర్క్ మీదే ఉంది.
ఇప్పుడు ఆమెకు దాదాపు 43 ఏళ్ళు వస్తున్నాయి. అయినా సరే ఇప్పటికీ ఆమె సింగిల్ గానే తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ వయసులో కూడా సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ లో ఆమె ఒకరు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కొత్తగా వచ్చే కుర్ర హీరోయిన్స్ అందరూ 2-3 ఏళ్లకే ఫేడ్ అవుట్ అయిపోతుంటే త్రిష మాత్రం తన రేంజ్ ని తన క్రేజ్ ని ఏమాత్రం తగ్గకుండా దశాబ్దాల పాటు కాపాడుకుంటూ వస్తుంది. ఇది నిజంగా ఇండస్ట్రీలో ఒక అద్భుతం. ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి తన తల్లి కోరిక తీర్చడానికి మోడలింగ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు సౌత్ ఇండియన్ సినిమాకి ఒక అన్క్రౌన్డ్ క్యూన్ గా నిలబడే వరకు త్రిష జర్నీ నిజంగా ఎంతో మందికి ఒక గొప్ప ఇన్స్పిరేషన్. చిన్న వయసులోనే సొంత తండ్రి దూరం అవ్వడం, ఇండస్ట్రీలో నిలదొక్కోవడానికి ఎన్నో అవమానాలు పడడం, తన వాళ్ళు అనుకున్న వాళ్ళే దూరం అవ్వడం, పెళ్లి పీటల దాకా వెళ్లి బంధం ఆగిపోవడం, రాజకీయ నాయకులు తన క్యారెక్టర్ని బజార్లో పెట్టి లాగాలని చూసినప్పుడు ఒంటరిగా పోరాడడం, ఇవన్నీ ఒక సాధారణ మనిషి జీవితంలో జరిగితే అది ఖచ్చితంగా ఒక ట్రాజడీ సినిమా అవుతుంది. కానీ త్రిష వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని తన జీవితాన్ని ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ స్టోరీగా మార్చుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది మన మీద రాళ్లు వేసినా, మన మీద మనకు నమ్మకం ఉంటే మనం ఎంచుకున్న పనిని చేసుకుంటా పోతే ఒకరోజు ఆ రాళ్లతోనే మనం ఒక పెద్ద సింహాసనాన్ని కట్టుకోవచ్చని త్రిష తన లైఫ్తో ప్రూవ్ చేసింది. గ్లామర్ ఫీల్డ్లో హీరోయిన్స్కి ఖచ్చితంగా ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అని అందరూ అంటుంటారు. కానీ త్రిష లాంటి ఒక స్ట్రాంగ్ ఫైటర్కి, ఇంతటి అద్భుతమైన నటికి ఆ ఎక్స్పైరీ డేట్ ఎప్పటికీ రాదు. ఎవరిని అనుకున్నా, ఎన్ని కొత్త ముఖాలు స్క్రీన్ మీదకి వచ్చినా ఆమె ఎప్పటికీ మనందరికీ ఇష్టమైన ఎవర్ గ్రీన్ స్టార్, ద వన్ అండ్ ఓన్లీ త్రిష కృష్ణన్. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి విషయాలని తెలుసుకున్నాక త్రిషపై మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్ తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి నుంచి వెంట తీసుకురాబోతున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.